మరి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లైక్ సోలార్ ఎనర్జీ. సో, సౌరశక్తి నుంచి విద్యుత్‌ని ప్రొడ్యూస్ చేయాలి. టైడల్ ఎనర్జీ అంటాం. టైడ్స్ నుంచి. అర్థమైందా? సో, సముద్రం యొక్క అలల నుంచి. దాని తర్వాత చూసుకుంటే విండ్ ఎనర్జీ, పవన విద్యుత్ అంటాం. సో, గాలి వస్తుంది కదా! గాలి నుంచి టర్బైన్స్ అనేటువంటివి రన్ చేసి విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తా ఉన్నాం. దాన్ని విండ్ ఎనర్జీ అంటాం. దాన్నే వి కాల్ ఇట్ యాస్ విండ్ ఎనర్జీ. ఇక దాని తర్వాత ఇంకొక ఎనర్జీ దాన్నే అంటాము జియో థర్మల్ ఎనర్జీ అండి. అర్థమైందా? సో, జియో థర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల నుంచి ఉష్ణం అనేటువంటిది బయటికి వచ్చి ఏదైతే నీరు భూమిపైన ఉంటుందో అది వేడి ఎక్కుతుంది. దాని వలన కన్వెక్షనల్ వేవ్స్ అనేటువంటివి జనరేట్ అయితే ఆ జనరేషన్ అయిన వేవ్స్ నుంచి మనం అంటే దాని ద్వారా టర్బైన్స్‌ని రొటేట్ చేసి మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని మన కన్జంప్షన్ చేస్తూ ఉంటాం.